నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని పర్వానియా ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ పర్వానియా ప్రాంతంలోని జిలీబ్ ఆల్ సువైకు హై స్కూల్ కు చెందిన ఒక విద్యార్థి పాఠశాలకు వెళుతూ ఉండగా ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థిని ఆల్ షదాదియా యూనివర్సిటీకి ఎదురుగా డ్రైవర్ దింపి వెళ్లడం జరిగింది. అతను రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఒక కారు నియంత్రణ కోల్పోయి అతన్ని అనూహ్యంగా ఢీకొట్టడంతో ఆ యొక్క విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. దీంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేయడం జరిగింది. తీవ్ర గాయాల పాలైన విద్యార్థి అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో డ్రైవర్ ను అరబ్ జాతీయుడిగా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు పర్వానియా ఎడ్యుకేషనల్ డిస్ట్రిక్ట్ డైరెక్టర్ మహమ్మద్ ఆల్ అజ్మీ గారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. విద్యా మంత్రిత్వ శాఖ తన యొక్క వెబ్సైట్ ద్వారా విద్యార్థిని కోల్పోయినందుకు సంతాపం తెలుపుతూ ఒక ప్రకటనను విడుదల చేసింది. అలాగే ఎవరైతే డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో, అలాగే డ్రైవింగ్ చేస్తూ ఉన్న కువైటీలు గాని ప్రవాసులు గాని స్కూళ్ల దగ్గర గాని హాస్పిటల్ దగ్గర గాని ఎక్కడికైనా సరే జనాభా రద్దీ ఉండే ప్రదేశాలకు వెళ్లినప్పుడు దయచేసి వేగాన్ని చాలా వరకు తగ్గించి ప్రయాణించాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా స్కూళ్ల దగ్గర మనం చూసుకుంటే పిల్లవాళ్లు అటు ఇటు దూకుతూ ఉంటారు కాబట్టి మనం స్పీడ్ గా వెళ్లడం వల్ల వాహనం పైన నియంత్రణ కోల్పోయి మనమైతే గుద్దడం వల్ల ఒక ప్రాణం పోయే అవకాశం ఉంది. కాబట్టి డ్రైవర్ అన్నలందరూ చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.